ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని సంకీర్తన మండలి సభ్యులు కిషోర్ కుమార్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పుర ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. కలియుగ వైకుంఠం ప్రపంచంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రతి శనివారం నగర సంకీర్తనలు చేయడం గత డిసెంబర్ నుంచి ఇది ప్రతి వారము నిర్వహించడం ఈ యొక్క నిర్వాహకులందరూ కూడా చేస్తున్న ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనది. నగరంలోని ప్రతి ఒక్క హిందూ బంధువు అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ప్రతి వారం దీన్ని ఉదయం 4:30 ఇక్కడికి గోవిందరాజ స్వామి టెంపుల్కి ఎదురుకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి అందరూ కూడా 4:30 నుంచి 6 గంటల దాకా జరిగే ఈ యొక్క సంకీర్తనల్లో పాల్గొనాలని ఈ యొక్క ఇనిషియేటివ్ గత 30 సంవత్సరాలు కనుమరుగైన ఈ యొక్క సంస్కృతిని ఈ యొక్క తిరుపతి ప్రజలకు అందించే ఈ యొక్క నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ హిందూ బంధువులంతా కూడా దీన్ని ఖచ్చితంగా తీసుకొని దీన్ని అద్భుతంగా తిరుపతి నగర వ్యాప్తంగా చేయడం కావచ్చు, అన్ని ప్రదేశాల నుంచి వచ్చే యాత్రికులందరూ కూడా దీనిలో పాల్గొని వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయము. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నగర సంకీర్తన వల్ల ప్రయోజనాలు ఏంటి? నగర సంకీర్తన వల్ల ఇది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. ప్రపంచంలోని అన్ని మూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇది ఒక ఎలా అంటే హిందువులకి ఒక ఐకాన్ లాంటి ప్రదేశము. ఇక్కడ ప్రతి వారము వెంకటేశ్వర స్వామి గారికి శనివారం అనేది ఒక ప్రీతిపాత్రమైన దినము. ఆ రోజు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయము. అందరూ కూడా ఇది ఇట్లా కాదు, ఇంకా కూడా అద్భుతంగా జరగాలని నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా గోవిందనామ స్మరణలతో ఇంకా అద్భుతంగా జరగాలని
అందువలన ఇది పవిత్ర పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ చేయడం అనేది చాలా ఉచితమని నా ఉద్దేశం. ఓం నమో వెంకటేశాయ. మన తిరుపతిలో నగర సంచారం జరుగుతుంది. ఈ నగర సంచారానికి మీరందరూ రావాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. దేవుణ్ణి భక్తితో కొలిచేదాని వల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది. చెవులకి ఇంపుగా హాయిగా మనం నడిచేదాని వల్ల మన ఆరోగ్యానికి ఏ విధమైన సంక్షేమం లేకుండా హాయిగా ఉంటామని మన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి చెల్లెలైన ఆత్మవారు మన అందరినీ సుభిక్షంగా చూసుకుంటున్నందువల్ల తిరుపతి హాయిగా ఉంటుంది. తిరుపతిలో పుట్టడమే మనకు మంచి యోగం. మన యోగానికి ఇంకెవరూ సాక్షి లేదు. ప్రపంచంలోనే తిరుపతిలో పుట్టిన వారంటే చాలా గొప్పవాళ్ళు అని అర్థం. ఎందుకంటే తిరుపతిలో పుట్టడం అనేది పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం. ఆ పుణ్యాన్ని మనం సంపాదించుకున్నాం. ఆ సంపాదనకి మనము దేవుణ్ణి రోజు కొలుస్తూ ఏదో మనకు శక్తి కొద్దీ తెల్లవారుజామున 5 గంటలకు లేచి శనివారం తిరిగి మనము 4 దేవుళ్ళనందరినీ చూసుకొని హరిమారమ్మైన దండం పెట్టుకొని తిరిగి ఆంజనేయుల స్వామి దగ్గరికి వచ్చి మనము హాయిగా దర్శించుకోవాలని కోరుకుంటూ సెలవు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో నగర సంకీర్తన భాగంలో ఈ వారము చాలా ఎక్కువ మంది స్థానికులు పాల్గొనడం జరిగినది. అందులో 50 సంవత్సరాలు పైబడిన వారు అధికంగా వచ్చారు. ఇవాళ చాలా సంతోషించదగ్గ విషయము. ఇక నా ఒక చిన్న విన్నపము, మన గోవిందరాజ స్వామి దేవాలయము పొద్దున్న 4 గంటలకు తెరిస్తే బాగుంటుందని నా ఉద్దేశము. ఎందుకంటే అంగప్రదక్షిణ చేసేవాళ్ళు తిరుపతి స్థానికులు సద్వినియోగం చేసుకుంటారని మా మనవి. మేము తిరుమలలో ఉన్నప్పుడు అంగప్రదక్షిణ సౌకర్యము సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కళ్ళు మూసి తెరిచే లోపల కోట అయిపోతూ ఉంది. మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడిలో అంగప్రదక్షిణ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న విన్నపము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారము తిరుపతి యందు నగర సంకీర్తనం జరుగుతున్నది. ఈ నగర సంకీర్తనమును గోవిందరాజు గుడి 4 మాటల వీధి యందు జనము మేళ తాళాలతో గానాలతో భజన చేస్తూ సంకీర్తనము ఉదయం 5 గంటల నుండి 6 గంటల 10 నిమిషాల వరకు 4 మాటి వీధులు తిరిగి భజన చేస్తూ సంకీర్తన పాటు. దీనివలన ఈ నగర సంకీర్తన చేయడం వలన మనకి యోగా తగ్గి మాదిరిగా ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యాయామం లాగా ఉండును. మరియు ఈ నగర